ట్యాపింగ్ విచారణను డైలీ సీరియల్తో పోల్చిన కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. గత 2 ఏళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతా. హరీష్ రావు గారికి సిట్ నోటీస్, అది అయిపోయింది. అదో డ్రామా ఒక రోజంతా నడిపినరు. హరీష్ రావు గారు లోపల పోయినరు, ఉల్టా క్వశ్చన్లు వాళ్ళనే అడిగిండు, వాళ్ళకి ఏం చెప్పాలన్నా తెలియలేదు, నీళ్ళు నమిలినరు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఇక డైలీ సీరియల్, అదే సీరియల్ ఉంటుంది కార్తీక దీపం అని, అది మనసు మమత, ఆ టైప్లో మళ్ళీ ఈరోజు నాకు, రేపు ఎల్లుండి ఇంకొకరికి. ఇది ఒక టైంపాస్ ప్రోగ్రాం తప్ప ఇలా అయ్యేది ఏమీ లేదు, వచ్చేది ఏమీ లేదు. ప్రజాస్వామ్యంలో పారదర్శకంగా విచారణ జరగాలనుకున్నప్పుడు సమయం పడుతుంది. మనం పాతకాలపు రాజరిక పాలన లేవు. రాజు ఆదేశించగానే తెల్లారే వాళ్ళని జైల్లో పెట్టడం అనేది. మేము ప్రజాస్వామ్యం నమ్ముకున్నాం. ప్రతి ఎంక్వైరీ ట్రాన్స్పరెంట్గా జరగాలనుకున్నాం. కాబట్టే అది మీకు డైలీ సీరియల్లో కనపడుతూ ఉంది. రాజరిక పాలన చూపించే విధంగా మా ఒంటెత్తి పోకలు చూపించాలనుకుంటే మీరు మీ కుటుంబంతో కూడా ఇప్పటికీ జైల్లో ఉండేవారు. ఎందుకు జైల్లో లేరు? ఎంక్వైరీ పారదర్శనం జరుగుతుంది కాబట్టి అంటిల్ ప్రూవెన్ గిల్టీ వరకు మనం పనిష్మెంట్ ఇవ్వకూడదని ఉద్దేశంతో ఈ రకంగా జరుగుతూ ఉంది. అది మీకు డైలీ సీరియల్ అనిపించినా, కౌన్ బనే కరోడ్పతి అమితాబ్ షో అనిపించినా, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. చట్టానికి అందరూ కూడా లోబడే ఉండాలి. కాబట్టి మీరు తప్పు చేసి ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్లో మీరు తప్పు చేసి ఉన్నారు.